హాయ్ అండి. ఇక మేమైతే బయలుదేరాము. అయితే పొంగల్ పెట్టిన వీడియో పార్ట్ 1, మళ్ళీ మేము అక్కడ చికెన్ అది వండుకునేది పార్ట్ 2, పార్ట్ 3 3 వీడియోలు అయితే పెట్టాను. ఈ వీడియోతో 4వదండి షార్ట్ వీడియో. ఆ వీడియోలు కూడా చూడండి వాళ్ళు ఉంటే చూడండి, చూస్తే మీకు అర్థమైంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటిది అనేది. ఇక నేను గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరానండి. బయలుదేరి బస్సు అయితే ఎక్కాము. అయితే ఫ్రీ బస్సు కాటానో మరి ఆదివారాలు శనివారాలు కాటానో తెలియదు కానండి, జనం అయితే బేపచ్చంగా ఉన్నారు. రోజు ఇలానే ఉంటున్నారా లేకుంటే ఇవాళే ఆదివారం కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళొస్తుంటే జనం ఎలా ఉండారో నాకైతే తెలియదు, కానీ జనం అయితే బేపచ్చంగా ఉన్నారండి. మేము బస్సు అది ఎక్కినాక వర్షం పడింది. వర్షాలు పడి వాతావరణం అయితే చల్లగా మబ్బులు అడ్డం పడి ప్రశాంతంగా ఉన్న వాతావరణం అయితే చాలా బాగా అనిపించింది. ఈ లోపల మేము విజయవాడ వచ్చేసాం. మేము విజయవాడ నుంచి మేము వెళ్ళిన గుడికి 2 గంటల టైం పట్టిద్దండి. అయితే విజయవాడతో అయితే వచ్చేసాము. అయితే అమ్మవారి గుడి కూడా ఇక్కడ తీసాం చూడండి, కనకదుర్గమ్మ తల్లి గుడిని. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అమ్మ ఇక్కడ చూడగానే గుడి చూడగానే అమ్మ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వస్తానో, నవరాత్రులను వస్తాను కావచ్చు అనుకుంటే వెళ్తున్నాను. మేము అక్కడ దిగి మళ్ళీ అమ్మవారి కాడికి వెళ్తానికి అక్కడ కోడినది కోసుకొని తినేసి వచ్చాం కదండి, అందుకని చెప్పి మేము గుడి దగ్గరికి వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలి. ఇక అది అయితే ఇక్కడ కృష్ణమ్మ కూడా చూసారా ఎట్ట పొంగుతుందో. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, బ్రిడ్జి ఆనుకొని వస్తున్నాయి అనమాట నీళ్లు, అంత బాగా వస్తున్నాయి నీళ్లు. కృష్ణమ్మ చక్కగా పొంగుతా వస్తుంది, అంత బాగుంది. రియల్గా చూస్తే ఇంకా బాగుందండి, ఇలా వీడియోల కన్నా రియల్గా చూస్తే చాలా